Hello, my dear friends. Welcome back to Garuda Puranam full series. ప్రీవియస్ వీడియోలో యమలోకానికి దారి ఎలా ఉంటుంది అనే విషయాలు చెప్పాను. ఒకవేళ మీలో ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూసేసి రండి. ఇంకా ఇవాల్టి ఎపిసోడ్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కులాల వారు ఏ పనులు చేయాలి, ఒకవేళ ఒకరు చేసే పనులు ఇంకొకరు చేస్తే ఏమవుతుంది, జీవన పర్యంతం మనిషి ఎలా జీవించాలి, ఎటువంటి పుణ్యాలు చేయాలి అనే విషయాలని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందల చిన్న అప్డేట్. ఈ వీడియోలో చాలా సెన్సిటివ్ టాపిక్స్ చెప్పబడుతున్నాయి. ఇవన్నీ కూడా శ్రీ మహావిష్ణువు గరుడుకి చెప్పినవే. ఇందులో ఏది కూడా పర్సనల్గా చెప్పలేదు. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నాలుగు జాతుల గురించి శ్రీ మహావిష్ణువు గరుడికి ఈ విధంగా చెప్తున్నాడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 జాతుల్ని ఆ పరమాత్ముడు సృష్టించాడు. ఆ పరమాత్ముడి చేత నేనే సృష్టింపజేశాను. ఈ 4 వర్గాల వారికి ఒక్కొక్క జాతికి చేయవలసిన కొన్ని ధర్మాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, బ్రాహ్మణులు ముఖ్యంగా చేయవలసిన పనులు 6. దానాలు చేయడం, దానాలు చేయించడం, వేదాలను నేర్చుకోవడం, యజ్ఞాలను చేయడం, అర్హులైన వారి చేత యాగాలు చేయించడం, దానాలను స్వీకరించడం. ఇక క్షత్రియ వర్ణం వారికి, వైశ్య కులం వారికి 3 పనులు చేయడానికి మాత్రమే అర్హత ఇవ్వడం జరిగింది. అవి ఏంటి అంటే, వేదాధ్యయనం అంటే వేదాలు నేర్చుకోవడం, యజ్ఞాలను చేయడం, దానాలను చేయడం. ఇప్పటి వరకు చెప్పిన పనులు ఏ ఒక్కటి కూడా శూద్రులు చేయకూడదు. అలాగే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్య జాతులు వారు కూడా ఏ పనిని నిర్వర్తించాలని చెప్పారో అవి మాత్రమే చేయాల్సి ఉంటుంది. అంటే బ్రాహ్మణులు కానీ, వైశ్యులు కానీ, క్షత్రియులు కానీ పై 6 విధులను చేసేటప్పుడు వారికి సహాయంగా శూద్రులు పని చేయవచ్చు. ఉదాహరణకి యుద్ధాలు క్షత్రియులు జాతి వారు చేయవలసి ఉంటుంది. అప్పుడు ఆ యుద్ధాలకి కావలసిన ఆయుధాలను శూద్రులు చేయవచ్చు. కనుక వర్ణ విభాగాల్ని బట్టి ఆయా జాతుల వారికి చెప్పబడిన పనులు శ్రద్ధగా ఎవరైతే ఆచరిస్తూ క్రమం తప్పక సంచరిస్తారో వారు చాలా కాలం పాటు జీవించి యోగ భాగాలను అనుభవిస్తారు. మరణించిన తర్వాత విష్ణులోకానికి వెళ్ళడానికి అర్హులవుతారు. ఈ వర్ణాలు, ధర్మాలు తిరగబడిన అంటే ఒకరు చేయవలసిన పనులు మరొకరు చేసినా, తమకు సంబంధం లేని పనిని మరొక జాతి వారు కనీసం నేర్చుకున్నా అనర్ధహితమవుతుంది. అంటే చాలా కష్టాల పాలవుతారు. కాబట్టి స్థిరంగా ఉండే వాళ్ళకి ఎప్పుడైనా ప్రక్కవారి పని నేను చేయాలి, నేను ఎందుకు చేయకూడదు అనే కోరిక వస్తే అది వారిని భ్రష్టుల్ని చేస్తుంది. అంటే వారి జీవితాన్ని నీచ స్థాయికి తీసుకెళ్తుంది అట. కోరికలు చాలా బలమైనవి. కాబట్టి తమ జాతికి సంబంధించిన పనులు చేయడం మీద మాత్రమే వారు ఏకాగ్రతని పెడితే మంచిది అని శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పారు. జాతస్య మరణం ధ్రువం అంటే ఎన్నో సంవత్సరాలు బతికి కూడా చావు అనేది తరుముకొస్తుంది అని ఒక్కరైనా అనుకోరు. జీవాన్ని ఆకర్షించే యముడు ఒకడు ఉన్నాడని, మరణించిన తర్వాత అతనికి చిక్కవలసి వస్తుందని, ఎవరైతే తప్పులు చేస్తారో, ఎవరైతే నియమ నిబంధనలను పాటించకుండా జీవిస్తారో వారందరికీ యముడి చేత శిక్షింపలు పడతాయని ఎవరు గుర్తించకుండా ఉంటారో వాళ్ళు చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జీవించే కాలంలోనే చాలాసార్లు తలుచుకొని ఎవరైతే భయపడతారో అలాంటి వాళ్ళు గడిచిన పుణ్యకాలంలో తామెంత పుణ్యపాపం చేసుకున్నారో తలుచుకొని భయపడతారు. మిగిలిన జీవితమైన వ్యర్థం కాకుండా భయంతో పుణ్యాలు చేస్తూ గడుపుతారు. వారి వారి జాతికి ఇవ్వవలసిన లేదా పాటించవలసిన పుణ్యాలను పాటిస్తూ జీవితాన్ని మంచి దిశలో నడుపుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ విషయాలను మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్తో షేర్ చేయాలనుకుంటే ఈ లింక్ని షేర్ చేయండి. గరుడ పురాణం ఫుల్ సిరీస్లో నేను పెట్టే నెక్స్ట్ వీడియో అప్డేట్ మీకు ఇమీడియట్గా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.